రైతు భరోసా గురించి రేవంత్ అన్నకు ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పుడు గ్రౌండ్లో తిరుగుతున్నారు. కారణం ఏంటంటే రేవంత్ అన్న 99 డేస్ యాక్షన్ ప్లాన్ అని స్టార్ట్ చేసిండు. 99 రోజులలో ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, ఆ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తాం, ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా అవి పరిష్కారం చేసే మార్గం వెతుకుతామని చెప్పి రేవంత్ అన్న కలెక్టర్లతోటి మీటింగ్ పెడుతున్నాడు. ఆఖరికి మంత్రులు కాన్స్టిట్యున్సీకి పోతే మంత్రుల పక్కన కలెక్టర్లు కూడా కూర్చుంటున్నారు. అప్పటికప్పుడే మంత్రులు ఆ జనాల దగ్గర నుండి లేఖలు తీసుకుంటారు. జనాలు ఏమో వాళ్ళకు ఉన్నటువంటి బాధలు మొత్తం కూడా వినతి పత్రం అంటాం చూసిరా, లేఖ, వాళ్ళ బాధ అంతా కూడా ఒక లేఖలో రాసి ఇస్తున్నారు మంత్రులకు. సార్ మాకు పెన్షన్ వస్తలేదు, సార్ మాకు రైతు బంధు రాలే, మాకు రుణమాఫీ కాలే, సార్ మాకు ఇట్లా పట్టాలు కాలేదు, సార్ మాకు మోరీ లేదు, సార్ మాకు ఇల్లు లేదు, అట్లా ఇట్లా రకరకాల బాధలు ఉంటాయి కదా ఎవరికైనా. వాళ్ళ బాధలు మొత్తం కూడా ఒక పేపర్లో రాసి మంత్రులకు ఇస్తున్నారు. మంత్రుల పక్కనే కలెక్టరు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఎంపీడీఓ వాళ్ళందరూ మంత్రుల పక్కనే. జనాలు లైన్లో వస్తారు, మంత్రులు లేచి పేపర్ తీసుకుంటారు, ఇమీడియట్లీ కలెక్టర్కి చెప్తారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేదట, ఇచ్చేయండి. ఏందమ్మా అంటే మాకు రైతు బంధు రాలేదు సార్, రైతు బంధు రాలేదట, చూడండి అంతే. అసలు మొత్తం ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇప్పటిదాకా నడిచింది కదా, దాదాపు 20-25 రోజులు 30 రోజులు అవుతుంది కదా. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఒక రిపోర్ట్ తీసుకుంటే ఎంటైర్ మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 600 పైచిలకు మండలాలు, 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలలో అసలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏందని చెప్పి రేవంత్ రెడ్డి దేవులాడితే, రేవంత్ రెడ్డి ఆయన అడిగితే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి దగ్గరకు వస్తే ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే జనాలు మొత్తం రైతు బంధు అడుగుతున్నారు. జనాలు మొత్తం కూడా రైతు బంధు ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నారు. రైతులు చాలామంది రైతు బంధు రేవంత్ రెడ్డి పోయినసారి ఇచ్చినప్పుడు కూడా మాకు ఎకరానికి రాలే, 20 గుంటలకు రాలే, 10 గుంటలకు రాలే, 15 గుంటలకు రాలే, కొంతమందికి 10 ఎకరాలకు కూడా వచ్చినాయి, మాకు ఇప్పటిదాకా 5 గుంటలకు కూడా రాలేదని చెప్పి జనాలు వాళ్ళకు ఉన్నటువంటి బాధ మొత్తం ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పుకుంటున్నారు. జనాలు ఎక్కడ కూడా సఫర్ అవుతారు, కానీ రైతు బంధు విషయంలో చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6 నెలలకో పంటకు 6 నెలలకో పంటకు కేసీఆర్ ఎక్కడ కూడా ఆపకుండా రైతు బంధు ఇచ్చేది. కేసీఆర్ ఇంకో అద్భుతమైన పని ఏం చేసింది తెలుసా, కరోనా టైంలో రైతు బంధు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కేసీఆర్ అవసరమని కూడా జనాలకు చెప్తుండే, కరోనా కదా పైసలు లేవు, ఆర్థికంగా తెలంగాణ ఇబ్బంది పడుతుంది, షాపులు కూడా ఓపెన్ చేసలేవు, సో ప్రభుత్వానికి పన్నులు కూడా రావు, సో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రాదు, కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పొచ్చు. కానీ కేసీఆర్ ఆ పని చేయలే. ఎమ్మెల్యేల జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు వెళ్ళి 50% కట్ చేసిండు, మంత్రుల జీతాలు, ఆ ఎమ్మెల్సీల జీతాలు, ఇవన్నీ జీతాలు కట్ చేసి రైతు బంధు ఇచ్చిండు. సో ఇప్పుడు జనాల బాధ ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు అప్పో సప్పో వేసి కింద పడి మీద పడి మాకు రైతు బంధు ఇచ్చేది.